అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో జార్జెట్ శారీస్ చూపిస్తానండి. జరీతో ఉన్న జార్జెట్ శారీస్ అనమాట. జార్జెట్ అంటే లెహరియా జార్జెట్. చాలా రోజులు అయిపోయింది కదండి మన ఛానల్లోని చూపించి. ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ అంటే అన్నీ కళ్ళు మెరిసిపోయే కాంబినేషన్స్ అనమాట. ఇది మీరు ఈ మధ్యలో చాలాసార్లు చూశారు కదండి, జైపూర్ కోటలో చేపించాను నేను. సేమ్ కాంబినేషను లెహరియా జార్జెట్లో కూడా చేపించాను. ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత బ్రైట్ లుక్ ఉందో. 6 మీటర్స్ లెహరియా జార్జెట్ శారీ ఉంటుందండి. ఇది జరీ కూడా ఉంటుంది దీనికి. బ్లౌజ్ వచ్చేటప్పటికి 1 మీటర్ ఉంటుందండి. ఇది రష్యన్ క్రేప్ బ్లౌజ్ అనమాట. ఇదిగోండి బ్లౌజ్ చూడండి, చాలా థిక్నెస్ కూడా ఉంటుంది. ఇలా పికిలిపోవడం కానీ అలాగేం ఉండదు. జార్జెట్ బ్లౌజే ఇస్తే మాత్రం అది మీకు డ్యామేజ్ అవుతుంది. అది చాలామంది చెప్తూ ఉంటారు ఈ బ్లౌజ్ ఇవ్వద్దు అనేసి. అందుకని నేను దీనిపైన రష్యన్ క్రేప్ ఫ్యాబ్రిక్తోని బ్లౌజ్ చేయించానండి. అందుకని మీకు మంచి లైఫ్ ఉంటుంది బ్లౌజ్ కూడా. చూసారు కదండి కలర్ ఎంత బాగుందో. దీనిపైన డార్క్ గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది, వైట్ ఆరెంజ్ కలర్తోని. 2200 అండి, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. లెమన్ ఎల్లో కలర్కి డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్ అండి, 1 సైడ్ బార్డర్ వస్తుంది. దీనిపైన సీ గ్రీన్, లెమన్ ఎల్లో మీద సీ గ్రీన్ కలర్ చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇందాక నేను చెప్పాను కదండి, రష్యన్ క్రేప్ అనమాట. ఇది హైట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. చూడండి ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడికి ఉందన్నమాట. నాకు 47-48 ఇంచెస్ ఉంటుంది హైట్. చూసారు కదండి కలర్ కాంబినేషన్. ఇదిగోండి బ్లౌజ్. ఇంకో కాంబినేషన్ చూపిస్తాను, డార్క్ మస్టర్డ్ ఎల్లో అండి. ఇది మీకు ఎలా ఉందంటే బ్రౌన్ కలర్ లాగా కనిపిస్తుంది. డార్క్ ఎల్లో అనమాట, మస్టర్డ్ ఎల్లో. 2 సైడ్స్ టమోటో రెడ్ కలర్ కాంబినేషన్ అండి. ఇది ఎంత అందంగా ఉందో. దీనిపైన అయితే మాత్రం బ్లాక్ కలర్తోనే ప్రింట్ ఉంది. ఇదిగోండి డిజైన్ చూపిస్తున్నాను, చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్తో డిజైన్ ఉంది. ఇది పళ్ళు కూడా చాలా బాగుందండి. లెహరియా జార్జెట్టే కానీ ఇది కొంచెం క్రేప్ మిక్స్ ఉంటుందండి. దానివల్ల మంచి షైనింగ్ కూడా ఉంటుంది. క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ అనమాట. లెహరియా జార్జెట్లో ఫస్ట్ క్వాలిటీ అనమాట. ఇది కొంతమంది క్రేప్ జార్జెట్ అని కూడా అంటూ ఉంటారు కదండి, అట్లా క్రేప్ మిక్స్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. అందుకని ఏంటంటే కొంచెం మీకు క్రేప్ లాగా షైనింగ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. డార్క్ మెరూన్ కలర్కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి. దీనిపైన క్రీమ్ కలర్తో కూడా డిజైన్ వచ్చింది చూడండి. 2 సైడ్స్ బార్డరు. ఇది కూడా కొంచెం పెద్ద బార్డర్ అనమాట. పట్టు శారీ కలర్ కాంబినేషన్ లాగా ఉంది కదండి. నేనైతే ఇది ఫినిషింగ్ చేయించడానికి కొంచెం లైట్గా స్ట్రాచ్ స్ప్రే చేసామండి. మీకు కావాలంటే స్ట్రాచ్ పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం ఉండదు. అది కూడా స్ట్రాచ్ కూడా మనకి కాటన్ శారీకి పెట్టుకున్నంత అంత ఎక్కువ పెట్టుకోకూడదు. చాలా లైట్గా పెట్టుకున్నా కూడా దీనిలో కొంచెం నెట్టెడ్ లాగా డిజైన్ ఉంటుంది కదండి, లెహరియా డిజైన్ నెట్టెడ్లా ఉంటుంది కదా. దానివల్ల ఏంటంటే ఎక్కువ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది అనమాట. తక్కువ పెట్టుకున్నా కూడా నిలబడి ఉండాలి అంటే మాత్రం శారీ ఎక్కువసేపు ఇలా కాటన్ లాగా స్టిఫ్గా ఉండాలి అంటే మాత్రం స్ట్రాచ్ పెట్టుకోండి. లేకపోతే మాత్రం ఉట్టిగా వాటర్లోనే మీరు ఆరపెట్టేసుకోవచ్చు. వాష్ చేసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోద్దండి. డ్రై వాష్ అయితే కంపల్సరీ ఏం కాదు. ఇవన్నీ కడీ పేస్ట్తో చేసిన ప్రింట్స్ కాబట్టి మిషన్ వాష్ చేసుకోకండి, హ్యాండ్ వాష్ చేయండి చాలు. ఎంత బాగున్నాయో చూడండి కాంబినేషన్స్. డార్క్ లెమన్ ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట. దీనిపైన చిన్న బొమ్మ లాంటి ఏనుగు డిజైన్తో డిజైన్ వచ్చింది. చిన్న చిన్న మొక్కల్లాగా, తామర పువ్వు మొక్కల్లాగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇది కూడా అంతే, చిన్న ఏనుగు. నేను ఇలా పెడితే మీకు కనిపిస్తుంది చూడండి, చెక్క బొమ్మలు ఉంటాయి చూడండి, అలా ఉందన్నమాట ఏనుగు. దీనిపైన గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది, గ్రీన్ రెడ్ కలర్తోని బుటా డిజైన్ లాగా. రష్యన్ క్రేప్ బ్లౌజ్. ఆనియన్ పింక్కి డార్క్ ఆనియన్ పింక్కి ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ అయితే మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదన్నమాట. డ్రెస్ మెటీరియల్లో కూడా చేయించా పోయినసారి అయితే. మనకి కాటన్లో కూడా వస్తుంది, కానీ ఇది ఈ ఫ్యాబ్రిక్లో మాత్రం చాలా షైనింగ్తో చాలా అందంగా కనిపిస్తుందండి. లెహరియా జార్జెట్కి మనం లైట్ కలర్స్ ఇచ్చినా కూడా చాలా షైనింగ్ కనిపిస్తాయి. చూడండి కాంబినేషన్ ఎంత అందంగా ఉందో. ఇది ప్రిల్స్లో టెంపుల్ వచ్చే మోడల్ అనమాట. ఇదిగోండి ఇది ప్రిల్స్ పార్ట్ వస్తుంది. ఇది పళ్ళు.
శారీ అంతా ఇలా డాట్స్ వచ్చాయి చూడండి, చిన్న చిన్న డాట్స్. పింక్ కలర్తో ఆలివ్ గ్రీన్ మీద పింక్ కలర్తో వచ్చాయి. 2200 అండి, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. డార్క్ బాటిల్ గ్రీన్ అండి కాంబినేషన్. బాటిల్ గ్రీన్కి లైట్ ఆనియన్ పింక్. ఇదిగోండి శారీ మీద డిజైన్ చూడండి ఎట్లా కనిపిస్తుందో, దగ్గర పెట్టి చూపిస్తాను. ఇది పళ్ళు. పళ్ళు ఫుల్గా డిజైన్ వచ్చింది, బుటా డిజైన్. కాంబినేషన్ అయితే ఇంత అందంగా ఉందన్నమాట. చూసారు కదండి, చాలా డార్క్ బాటిల్ గ్రీన్ కలరు, లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్. వైట్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. 2 సైడ్స్ రెడ్ కలర్ బార్డర్ వచ్చి మధ్యలో బాడీకి వైట్. ఇదిగోండి కాంబినేషన్ ఇలా ఉంటుంది. మధ్యలో బ్లాక్ రెడ్ కలర్తో డిజైన్ వచ్చిందండి. ఇదిగోండి, ఇది పళ్ళు. చాలా 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 అందంగా ఉన్నాయి కదండి. ప్రతి శారీ అయితే కలర్ కాంబినేషన్ దీనిపైన కానీ షిఫాన్ చున్నీ మీద కానీ చాలా బాగా వస్తాయండి. అందుకనే మనకి సూపర్ నెట్ కూడా చాలా బాగా వస్తాయండి. చూసారు కదండి కాంబినేషన్ ఎంత అందంగా ఉందో. గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. బ్లూ అంటే బ్లూ కాదు, దీనిలో కొంచెం వైలెట్ మిక్స్ ఉంటుందండి. దానివల్ల ఏంటంటే మీకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది బ్లూ. అది కాకుండా కొన్ని కలర్స్ కొంచెం మీకు మా ఫోన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటాయండి, మీరు గమనించే తీసుకోండి. ఇది ఈ వీడియోలోనే కాదండి, ప్రతి షార్ట్లో నేను చూపించిన ప్రతి శారీకి ప్రతి కలర్ కాంబినేషన్ కూడా మీకు కొంచెం ఎక్కువ డిఫరెన్స్ కనిపించేవి ఉంటే, కొంచెం తక్కువగా డిఫరెన్స్ కనిపించేవి కూడా ఉంటాయి. అంతేగాని మేము ఒకటి చూపించి ఒకటి మీకు పంపించేము. ఏది చూపిస్తే అదే పంపిస్తామండి. మీరు కొంచెం ఆలోచించి గమనించి తీసుకోండి. కొంచెం ఇలాంటి కలర్స్ అయితే మాత్రం చాలా డీప్గా డార్క్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందులోని ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి షైనింగ్ ఉంటుంది కదండి, దానివల్ల కూడా కొంచెం మీకు డామినేటింగ్గా కనిపిస్తూ ఉంటాయి కలర్స్. దాని గురించి చెప్తున్నాను అనమాట. ఇది పళ్ళు అండి, 2 సైడ్స్ బార్డరు. ఈ శారీస్ అన్నీ లెహరియా జార్జెట్టు, 6 మీటర్స్ ఉంటాయండి. రష్యన్ క్రేప్తో 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. అన్నీ ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నీ 1 ఇంచ్ కంటే కొంచెం ½ ఇంచ్ జరీ ఉంటాయి. 2200 అండి, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ అండి.